ఏంటి చూస్తున్నారు? మా డాడీని విడిపించడానికి బెయిల్ తెచ్చారు కదా. అవునమ్మా. సిఏ గారికి ఇవ్వండి, చూసి సంతకం పెట్టించుకుని వదిలేస్తారు. వదిలేయడానికి మీ డాడీని నేను అనుమానంతో అరెస్ట్ చేయలేదు, సాక్ష్యంతో అరెస్ట్ చేశాను. సో మీ బెయిల్ పనిచేయదు లాయర్ గారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టాక శిక్ష ఖరారైన తర్వాత తీరిగ్గా కూర్చొని ఎలా బెయిల్ ఇవ్వాలో ఆలోచించుకొని అప్పుడు రండి. యూ కెన్ గో. సిఏ గారు, లోపలున్నది మామూలు వ్యక్తి కాదు. అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టి చిక్కుల్లో పడకండి. పర్లేదే, నీకు మీ నాన్నలా బెదిరించడం వచ్చు. నేను బెదిరించడం లేదు, చెప్తున్నాను. చెప్పినవుగా, వెళ్ళేలా. ఓకే ఓకే ఓకే. డాడీ, డోంట్ వరీ డాడీ. నాకేం భయం లేదమ్మా, నాకు నువ్వున్నావుగా, నువ్వు చూసుకుంటావు. ఐ నో. బెయిల్ వస్తుంది డాడీ. నీకు శిక్ష పడినా నేను బెయిల్ తెస్తాను. కొన్ని రోజులే నీకు కష్టం. నాకు తెలుసు బేబీ, పర్లేదు, నువ్వు వెళ్ళు. హలో. ఎవరో నన్ను బలవంతంగా లాక్కొచ్చారు మేడం. నాకు చాలా భయంగా ఉంది మేడం. ప్లీజ్ మేడం, రండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమో నాకు తెలియదు మేడం. మీ అమ్మాయిని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? ఓకే, మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. సామాన్య, నన్నీడికి రప్పించింది నువ్వా? నేనే మేడం. మరేం చేయమంటారు? మా డాడీ అంటే నాకు ప్రాణం. ఆయనలా నేను చూడలేకపోతున్నాను. మీరేమో బెయిల్ తెచ్చినా వదలనంటున్నారు. అందుకని? ఏం లేదు సిఏ గారు, స్టేషన్లో అంటే మొహమాట పడుతున్నారేమోనని ఇక్కడికి పిలిపించాను. దేనికి? తీసుకోండి మేడం. ఏయ్, ఎట్లా కనపడుతున్నా నీకు? చాలకపోతే ఇంకా ఇస్తాను. సామాన్య, డబ్బుకి కకృతిపడి న్యాయాన్ని అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు. ఈ ఒక్కసారికి కానివ్వండి ప్లీజ్ మేడం. తీసుకోండి తీసుకోండి ప్లీజ్, తీసుకోండి ప్లీజ్. అయ్యో ప్లీజ్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ.
are coming from ACB, Anti-Corruption Bureau. మీరు ఆ అమ్మాయి ఫాదర్ని అనవసరంగా అరెస్ట్ చేశారని 10 లక్షలు లంచం అడిగారని మా కంప్లైంట్ వచ్చింది. సార్ అది నిజం కాదు. నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? ఆమె సిన్సియర్ ఆఫీసర్. మరి మీ చేతిలో డబ్బేంటి? నేను అడగలేదు సార్, ఆ అమ్మాయే. అడగకుండానే ఇక్కడికి వచ్చారా? సార్ నేను చెప్పేది వినండి. మేడం, కంప్లైంట్ ఇచ్చిందే ఆ అమ్మాయి, ప్లేస్ చెప్పింది మేము. మీరు ఇక్కడికి వచ్చారు, డబ్బు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. నేను తీసుకోలేదు సార్. అసలు నేను ఈడికి వచ్చిందే నాకు కంప్లైంట్ వచ్చిందని. ఈడికి వచ్చినాకే తెలిసింది ఈ సామాన్య నాకు లంచం ఇవ్వడానికి పిలిచిందని. మీరు లంచం అడిగారు కాబట్టి మిమ్మల్ని మాకు పట్టించడానికి ఆవిడ ఇక్కడికి వచ్చారు. సార్ యు ఆర్ అండర్ అరెస్ట్. మీరేం మాట్లాడాలనుకున్నా ఇక్కడ కాదు. మీకు ప్రొసీజర్ మేము చెప్పనక్కర్లేదనుకుంటా. ప్లీజ్ టేక్ ది మనీ. కమ్ ఆన్. Dad, you're released. ఒక్క విషయంలో శ్యామ్ గురించి పొరపాటు పడ్డాను. శంకర్ శాస్త్రి గారి అమ్మాయి కనపడకపోవటానికి కారణం శ్యామ్ కాదని సామాన్య తండ్రిని తెలిసింది. ఈ విషయంలోనే నేను తప్పుగా భావించాను. తప్పు నీది కాదు నాయనమ్మా. సిచ్యువేషన్స్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని నిన్ను తప్పుదోవ పట్టించిన ఈ సామాన్యదే. నువ్వు శ్యామ్ గురించి తన తండ్రి గురించి అనుకుంటున్నవి కూడా నిజం కాదని త్వరలోనే తెలుస్తుంది. నీ మంచి మనసు ఇలానే ఆ రోజు మాట్లాడుతుంది. ఇట్స్ నాట్ ఫేర్ సూర్య. నిజాయితీ కూడా ఒక్కోసారి తల ఉంచుతుంది. గ్రాండ్మా అసలు ఇంకేం మాట్లాడుకో. నీ తండ్రి గురించి నేనెంతో గొప్పగా అనుకున్నాను, కాదని నిరూపించారు. హుందాగా కనిపిస్తూ మంచిగా మాట్లాడుతూ చిచి, మనసులో మీ నాన్నకింత దుర్బుద్ధి దాగుందని తెలిసిన దగ్గర నుంచి నేను అలాంటి వ్యక్తిని నమ్మేనా అని నా మీద నాకు కోపం వస్తుంది. మీరు పొరపాటు పడుతున్నారు గ్రాండ్మా. మా డాడీ ఒకరికి మేల్ చేసేవారే కానీ కీడు చేసేవారు కాదు. కాకపోతే వీడియోలో కనిపించింది ఏంటి? దట్ వాస్ ఫేక్. గ్రాఫిక్స్ మాయాజాలం. బాడీ వేరే వాడిది, ఫేస్ మాత్రం మా డాడీది. ఆహా, ఆ విషయం కనిపెట్టలేక దీపిక అరెస్ట్ చేసిందా? అరెస్ట్ చేసింది పద్మా, నేను కాదండం లేదు. డబ్బుకి అమ్ముడు పోయి చేసింది. నువ్వు ఫేక్ స్టోరీ సృష్టించకు. షీఈ్ ఎ సిన్సియర్ ఆఫీసర్. అంతవరకే నీకు తెలుసు సూర్య. ఆ సిన్సియర్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. నీకు తెలీదు.
అబద్ధం. అదే నిజం. దీపిక చేసిన నేరానికి తనిప్పుడు జైల్లో ఉంది. అన్యాయంగా అరెస్ట్ అయిపోయిన మా డాడీ రాజులా బయటకొచ్చారు. బయటకొచ్చాడా? ఎస్, కావాలంటే స్టేషన్ కి ఫోన్ చేసి అడుగు. నేను చెప్పింది అబద్ధమైతే ఇక్కడే పీక కోసుకొని చచ్చిపోతాను. నాకు ప్రాణాల మీద ఆశ లేదు, ధర్మం మీదే ఆసక్తి. అడుగు సూర్య, ఫోన్ చేసి అడుగు. ఏం చెప్పారు సూర్య? బావా, చక్రధర్ని రిలీజ్ చేశారంట. విన్నారా గ్రాండ్మా, విన్నారా? నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. సమంత డాడీలా కాదు మా డాడీ. మా డాడీ చాలా మంచివారు. హీఈస్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. గిట్టని వాళ్ళు ఆయన ఇరికించారు. ఆ వీడియో నిజం అనుకొని సూర్య తొందరపడ్డాడు. మీరు నేను చెప్పేది వినకుండా. సామాన్య, నన్ను గ్రాండ్మా, క్షమించమనే మాట మీరు మాట్లాడకూడదు. తప్పు మీది కాదు, సిచ్యువేషన్స్వి. నా దృష్టిలో మీరు దేవత, వరాలిచ్చే దేవత. మీరే విషయంలో తల దించకూడదు గ్రాండ్మా, అది నా విషయంలో అస్సలు. నువ్వు మనసున్న దానివి సామాన్య, కాబట్టి మీ మీదొచ్చిన నింద నిలవలేదు. అవును సామాన్య, కాలం కలిసి రాకపోతే దేవుడికైనా కష్టాలు తప్పవు అన్నట్టు కర్మలా రాసింది కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు పోయింది కాబట్టి మీరు మంచి వాళ్ళని తెలిసింది. మరీ అంత ఆవిడ్ని పొగడక్కర్లేదు. బయటకు వచ్చినంత మాత్రాన వాడు నిర్దోషి కాదు, అపనింద మోస్తున్న వారు దోషులు కాదు. సాక్ష్యాల్ని తారుమారు చేసే చక్రధర్ బయటకొచ్చాడు. ఇది మీరు నమ్మకపోయినా అదే నిజం. అదే. ఎందుకురా అమ్మాయి అంటే అంత కోపం? స్టేషన్కి ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత కూడా నమ్మవా? నమ్మను. నమ్మే రోజు వస్తుందిలే జయంతి అంటే. అప్పుడు మనం ఎవ్వరం చెప్పనక్కర్లేదు, తనే తెలుసుకుంటాడు. తెలుసుకుంటారు సామాన్య, తప్పకుండా తెలుసుకుంటారు. కనిపించే రూపం వెనుకున్న అసలు రూపం తెలుసుకుంటారు. కొంచెం లేట్ అయినా ఆ రోజు వస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చినట్టున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామీజీ, మీరు? అర్థమైంది సావిత్రమ్మ. హిమాలయాలకు వెళ్ళిన వాణ్ణి, సంవత్సరం వరకు రానన్నవాణ్ణి, ఇప్పుడు వచ్చాననా మీ సందేహం? అవును స్వామీజీ. నా రాక అవసరమని, నా అవసరం మీకు ఉందని దివ్య దృష్టి ద్వారా నాకు తెలిసింది. కనుకనే నేను ప్రత్యక్షమయ్యాను. మీరు రావటమే మా అదృష్టం. కూర్చోండి స్వామి.
హర హర మహాదేవ శంభో శంకర. నా శిష్యుడి ఏడి? నదిలో స్నానం చేసి చాలా రోజులైందని కృష్ణా నదిలో మునగడానికి వెళ్లారు స్వామీజీ. అవునా అమ్మా? అవును జయంతి ఆంటీ, నాకు చెప్పే వెళ్లారు. వాడికి నీరంటే ఇష్టం. ఎప్పుడూ మునుగుదామనే చూస్తాడు. నేను పక్కన ఉన్నప్పుడు నదిని సృష్టించి ముంచుతా ఉంటాను. నదినే సృష్టిస్తారా స్వామీజీ? మీ శక్తి మామూలుది కాదు. నా శిష్యుడు అలానే అంటాడు. అవును, సామాన్య బాలికకి దోషాలు ఉన్నాయని చెప్పి పంపించాను. నా శిష్యుడు చెప్పాడా? చెప్పారు స్వామీజీ. ఆ దోషాలు పోవాలంటే సూర్య ముందు శామ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. నేను అలా చెప్పలేదే. చెప్పలేదా స్వామీజీ? లేదు సావిత్రమ్మ. మరి అలా ఎందుకు చెప్పారు? నా శిష్యుడికి శక్తితో పాటు మతిమరుపు ఉంది, తెలివితో పాటు అతి తెలివి ఉంది, జ్ఞానంతో పాటు అజ్ఞానము ఉంది. వాటితో మిమ్మల్ని ఇలా తప్పుదో పట్టిస్తాడని తెలిసి సరైన మార్గంలో పెట్టడానికే నేను వచ్చాను. అసలు మీరు ఏ విషయం గురించి చెప్పాలని వచ్చారు? మీకు ఏం చెప్పానో అదే చెప్పాను. సామాన్యకి సూర్యకి పెళ్లి చేయమని చెప్పాను. ఒక్కటి గుర్తుంచుకొని మరొకటి మర్చిపోయి ఉంటాడు. ఏమి నాయనా అలా చూస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చాలా కష్టం నాయనా, నీకీ కష్టం. నువ్వేం చెప్పకరా. ఆయన అన్నారంటే జరుగుతుంది. నువ్వు మాట్లాడుకో. స్వామీజీ, మరి సామాన్యకున్న దోషం పోవాలంటే ఏం చేయాలి? హర హర మహాదేవ, హర హర మహాదేవ. పెద్దగా ఏమీ చెయ్యనక్కర్లేదు. వీరి పెళ్లి రోజున ముందుగా సూర్యబాబుతో ఏ కత్తికో రోకలకో తాళి కట్టిస్తే సరిపోతుంది. అది కాదని బతికున్న ఆడపిల్లకిచ్చి చేస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఈ అమ్మాయి నష్టజాతకురాలు. ఇక మీకన్నీ కష్టాలే ఉంటాయి. ఈ అమ్మాయి జీవితం నాశనమయ్యి మీరు సర్వనాశనమయ్యి చెప్పలేను. హరహర మహాదేవా, అలా చెయ్యకూడదు. నేను చెప్పినట్టే చేయాలి. మీరొచ్చి మంచి పని చేశారు. నేను మీకు అండగా ఉండగా అలా జరుగుతుందా? అదే 4 రోజుల్లో సామాన్యకు సూర్యకు పెళ్లి చేసేయండి.